కూలి రైతు కథ. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం మాత్రమే ఉండేది. పొలంలో పండిన పంట అతని కుటుంబానికి సరిపోక అదనంగా కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. అతని భార్య, 2 పిల్లలు ఈ చిన్న కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేది. రోజూ తెల్లవారుజాము నుంచే పొలం పనికి వెళ్లి సాయంత్రం వరకు చెమటోడ్చి వడ్డీకి పంచుకున్న భూమిని ఎలా దక్కించుకోవాలో ఆలోచిస్తూ ఉండేవాడు. గ్రామంలో పెద్ద రైతులందరూ తమ సొంత భూములపై గర్వంగా ఉండేవారు. కాని రామయ్య మాత్రం కూలి కష్టంతోనే బతుకుదెరువు నెట్టుకోవాల్సి వచ్చేది. ఒకరోజు ఊరికి కొత్త జమీందారు వచ్చాడు. అతను గ్రామంలోని రైతుల గురించి తెలుసుకొని పేద రైతులను ఆదుకోవాలని అనుకున్నాడు. రామయ్య అతని దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు. జమీందారు సహాయంగా ఓ చిన్న భూమిని తక్కువ ధరకే ఇచ్చి వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు కూడా ఇచ్చాడు. రామయ్య కష్టపడి పనిచేసి ఆ భూమిని సస్యశ్యామలంగా మార్చాడు. కూలి పనులకు వెళ్తున్న రైతు తన స్వంత భూమిలో కష్టపడుతూ కొద్ది ఏళ్లలోనే బాగుపడ్డాడు. అతని కృషిని చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా స్ఫూర్తి పొందారు. ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, కష్టపడితే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చు.